మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 145 14 వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 145 14 వచనాన్ని చదువుకుందాం. యెహోవా పడిపో వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పిల్లరా, ఈరోజు దేవుని వాక్య సందేశం ఏంటంటే, యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు. అంటే ఎవరైతే మరి విశ్వాసంలో పడిపోయిన వారిని మరి మరి ఏది కూడా వాళ్ళు సాధించలేకుండా, వాళ్ళు ఒకవేళ ఏదైనా ఒక గురిని కలిగి మరి దాన్ని వాళ్ళు పొందుకోలేకుండా మరి దాన్ని పోగొట్టుకున్నప్పుడు, వాళ్ళు పడిపోయినప్పుడు, అలాంటి వారిని అందరినీ కూడా దేవుడు త్రోసివేసే దేవుడు కాదు, కానీ ఆయన ఏం చేస్తాడంటే పడిపో వారందరినీ ఉద్ధరించేవాడు. ఒకవేళ మరి యెహోవా దేవుడు ఈ విధంగా పడిపోయిన వారందరినీ ఆయన ఉద్ధరించే దేవుడు కాకపోతే, లోకంలో అనేక మంది అనేక సార్లు పడిపోయిన వారుగా ఉంటున్నారు. మరి పాస్టర్ కె రాజబాబు గారు ఆయన పాడిన పాట మనం చూసినట్లయితే, పలుమార్లు నేను పడిపోతినయ్యా, పరిహాసమాయే నా జీవితం. పలుమార్లు నేను పడిపోతినయ్యా, పరిహాసమాయే నా జీవితం. పరమాత్ముడా నన్ను పరికించవా, పరమాత్ముడా నన్ను పరికించవా, నీరాక నిజమయ్య దేవా, హృదయంబునర్పింతునయ్యా, నా హృదయంబునర్పింతునయ్యా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఎంతోమంది భక్తులు కూడా, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఏమైపోయారు, పడిపోయారు. దావీదుని చూసినట్లయితే, దావీదు కూడా మరి పాపంలో పడిపోయాడు. దావీదు ఏం చేశాడు, ఆయన దేవుడు దావీదునకు శాశ్వత కృపని ఆయన అనుగ్రహించాడు కాబట్టి, శాశ్వతమైన ప్రేమతో దావీదుని దేవుడు ప్రేమించాడు కాబట్టి, మరి ఎటువంటి పాపమైన కానీ ఏది కూడా మరి ఆయన్ని ఏది కూడా చేయలేకపోయింది. ఆయన దేవుని కృప ఆయన నిత్యము కలిగి జీవించడం జరిగింది. అయితే మరి దేవుని కృప ఉంటే మరి పాపమైన కూడా మరి దేవుడు విడిపిస్తాడని అనుకొని, మరి పాపం వలన దావీదు ఎంతో శ్రమలు అనుభవించాడు తెలుసా. మరి పాపం చేస్తున్నట్లయితే దేవుని దగ్గర రావాల్సినటువంటి శిక్షణ మాత్రం దావీదు పొందుకోకుండా మరి ఉండలేదు, కానీ ఎన్నో శ్రమలు అనుభవించాడు. మరి జీవితకాలం అంతా యుద్ధములతో, పోరాటాలతో అతని జీవితం కొనసాగించాడు. మరి తన కుమారులే అతని మీదకి లేచి వచ్చే విధంగా ఎంతో మరి పాపమును బట్టి ఎవరైనా కూడా దేవుడు సహించేటువంటి దేవుడు కాదు. పాపమును బట్టి మరి యూదా రాసిన పత్రికలో చూస్తే, దేవదూతలు పాపం చేసినా కానీ దేవుడు ఏం చేయలేదంట, విడిచిపెట్టలేదంట. కాబట్టి పాపం విషయంలో ఎవరు పాపం చేసినా వాళ్ళ శిక్ష మాత్రమో అనుభవించక మరి తప్పదు, వాళ్ళు ఖచ్చితంగా ఆ శిక్షని అనుభవిస్తారు. కానీ మరి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని మరలా పైకి లేవనెత్తాడు. కాబట్టి మనం ఇది జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. మరి దేవుడు మనకు తోడున్నాడు కదా అని మనం పాపం చేసినట్లయితే శిక్ష కూడా మనమే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం మంచి క్రియలు చేసినట్లయితే, మనం సత్క్రియలు చేసినట్లయితే దేవుని ఎడల మనం ఏం పొందుకుంటాము, మరి మేలును పొందుకుంటాము, మరి దీవెనను పొందుకుంటాం. అలాగే మనం మరి దుష్క్రియలు మనం చేసినట్లయితే దాంతోపాటు శ్రమ, వేదన, మరణం ఇవన్నీ కూడా మనము పొందుకుంటాం. కాబట్టి మనం ఏ మార్గం కోరుకోవాలనేది మనం దాన్ని తెలుసుకోవాలి. మనం ఏ మార్గం, మనకి శ్రమ, వేదన, మరణం మార్గం కావాలా, లేకపోతే మరి దేవుని యొక్క సత్యము, సమాధానము, సంతోషము, నిత్యజీవము అనే మార్గం కావాలా? ఏ మార్గం మనకు కావాలనేది మనం కోరుకున్న దాన్ని బట్టి మనకి ఇవ్వబడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, మరి దేవుని యొక్క మార్గాన్ని మనం ఎంచుకోవాలి. మనకి శ్రమ వద్దు, మనకి వేదన వద్దు, మనకి మరణం అనేది వద్దు. కాబట్టి ఏం చేయాలంటే మనము దేవునిలో ఎదగడానికి మనం ముందుకు సాగిపోవాలి. అయితే ఇక్కడ ఇలాగా మనం ఎంతెంత గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా పడిపోయారు. దావీదు పడిపోయాడు, సొలొమోను పడిపోయాడు,
ఇంకా అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఏమైపోయారు, పడిపోయారు. కానీ దేవుడు ఏం చేశాడు, వాళ్ళని లేవనెత్తాడు. కాబట్టి ప్రభు అలాగ పడిపోయిన వాళ్ళని లేవనెత్తకపోతే అసలు ఎవరు కూడా ఈ లోకంలో, వాక్యం ఏం చెప్తుంది, లోకంలో నీతిమంతుడు ఒక్కడు లేడు, ఎవడను లేడు. కాబట్టి పిల్లరా, మరి దేవుడు ఈయన ఎలాంటి వాడు అంటే కరుణ కటాక్షం కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. మరి ఆయన పడిపోవారందరినీ ఆయన ఉద్ధరించేటువంటి వాడు. మరి ఆయన కరుణ కటాక్షం కలిగిన వాడు, ఆయన దయ కలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు అని పాపం చేస్తే ఆయన సహించే దేవుడు కాదు. మరి దానికి రావాల్సినటువంటి శిక్షని అనుభవించక తప్పదు. హల్లెలూయా. దావీదు మరి ఊరియా భార్యతో పాపం చేసినప్పుడు మరి అతనికి పుట్టినటువంటి బిడ్డ ఏమైంది, దేవుడు మొత్తాడు అనమాట. ఆ బిడ్డ ఏమైపోయింది, చనిపోయింది. కాబట్టి ఈ పాపం విషయంలో ఎవ్వరు కూడా దేవుడు మరి పక్షపాతం చూపించేటువంటి దేవుడు కాదు. ఆయన మరి అందరికీ న్యాయాధిపతి ఉండి న్యాయంగా తీర్పు తీర్చేటువంటి దేవుడు. కాబట్టి పిల్లరా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే పడిపోవారందరినీ ఆయన ఉద్ధరించేవాడు. మరి పేతురు చూడండి, ఒకసారి యేసు ప్రభు నీళ్ళ మీద నడిచి వచ్చినప్పుడు పేతురు మరి అక్కడ పడిపోయి ఏమైపోయాడు, మునిగిపోసాగాడు. ఎందుకు పేతురు పడిపోయాడు అంటే, ఆ పేతురు ప్రభు ఆయన వైపు చూసినప్పుడు ప్రభు పేతురుతో చెప్తున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అక్కడ పేతురుతో మాట. అంటే పడిపోయే వాళ్ళందరూ కూడా ఎందుకు పడిపోతున్నారంటే అల్ప విశ్వాసంతోనే ఏమైపోతున్నారు, పడిపోతున్నారు అనేసి ఆ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మన జీవితంలో అల్ప విశ్వాసం ఉంటే మరి ఏమైపోతామంటే మనము పడిపోతాము. పేతురు ఎలాగ మునిగిపోయాడో, ఎలాగ పడిపోయాడో అలాగ ఏమైపోతాం, మనము పడిపోతాము. అయినా కానీ దేవుడు విడిచిపెట్టాడా? అక్కడ పేతురుని ఏం చేయలేదు, దేవుడు మునిగిపోనివ్వలేదు. కానీ ఆయన ఏం చేశాడంటే ఆయన లేవనెత్తాడు, చేయి పట్టుకొని ఆయన లేవనెత్తాడు. రెండవది ఏంటంటే కృంగిన వారిని ఆయన ఏం చేశాడు, లేవనెత్తువాడు. ఎవరైతే కుంగిపోయి ఉంటారో వాళ్ళు అలాగే కుంగిపోని అని చెప్పేసి దేవుడు వాళ్ళని కృంగిపోయే విధంగా ఎప్పుడు కూడా విడిచిపెట్టడనమాట. మరి వాళ్ళు బాధపడే వారిని బాధను చూసి దేవుడు ఏం చేస్తాడంటే నిశ్చయంగా వాళ్ళని ఆయన చేయి పట్టుకొని లేవనెత్తుతాడు. ఈ రెండు కార్యాలు కానీ దేవుడి లోకంలో కానీ మనుషుల ఎడల, ఆయన బిడ్డల ఎడల కానీ ఆయన చేయకుండా ఉంటే అసలు ఏ మనుషుడు కూడా దేవుని యొక్క ప్రేమను, కనికరం, కటాక్షాన్ని ఏ మనిషి కూడా మరి ఆయన ఎదుట మరి చిరకాలం జీవించలేడు. కాబట్టి మరి దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మనలో అది ఫలింపజేసి నాటబడి వర్ధిల్లి మరి ప్రకాశించడం సహాయం చేయను గాక. దేవుని మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్రుడైన తండ్రి, కృపగల దేవ, దయగల తండ్రి, ఈ దినమున ప్రభు నీ బిడ్డలకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. అవును ప్రభు, నువ్వు పడిపోయిన వారందరినీ కూడా నువ్వు ఉద్ధరించిన వాడువు, మరి కుంగిపోయిన వారందరినీ కూడా నువ్వు లేవనెత్తిన వాడువు. దాన్ని బట్టి నువ్వు చేసిన గొప్ప మేలని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.